హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్గా జావా గురించి చెప్పుకున్నాము. కొన్ని టాపిక్స్ ఏవేవి ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ కోడ్ జావా, ప్రోగ్రామింగ్ కాంపోనెంట్స్ అండ్ కాన్సెప్ట్స్, ఫీచర్స్. సో మనం ప్రజెంట్ వీడియోలో అయితే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటి గురించి చెప్పుకోబోతున్నాము. ఇప్పుడు బేసిక్గా మనకు కోడ్ జావా వచ్చి మనము ఒక ప్రోగ్రామింగ్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాండ్ అలోన్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాల్కులేటర్ అండ్ స్పీకర్ ఇలాంటివి స్టాండ్ అలోన్ అప్లికేషన్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే మీకు ఒక ఐడియా రావాలి కదా. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్కి మనం HTML ఇన్పుట్ అనేది మనం ఇవ్వము, అండ్ డేటాబేస్ కానీ సర్వర్స్ కానీ వాటికి ఉండవు. సో దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే నో HTML ఇన్పుట్ అండ్ నో సర్వర్ ఎన్విరాన్మెంట్, నో డేటాబేస్ ఎన్విరాన్మెంట్. సో నేను కొంచెం డెఫినేషన్ని ఇక్కడ మీకు చూపిస్తాను. కోడ్ జావా. సో నోట్ ఇక్కడ నోట్ పెట్టేసి దీన్ని ఇక్కడ రాస్తున్నాను. సో యూజింగ్ కోడ్ జావా we can develop standalone applications. Example: calculator, VLS media player, etc. అండ్ దీని డెఫినేషన్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. ద అప్లికేషన్ which is installed in one computer and performs actions in the same computer is known as standalone application. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్ జావా యూజ్ చేసుకొని మనము ఒక వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. సో అడ్వాన్స్ జావా provides the following technologies to develop web application. సో దీన్ని యూజ్ చేసుకొని వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాము. అండ్ దీని టెక్నాలజీస్ వచ్చేసి లిస్ట్ అవుట్ చేస్తాను ఇక్కడ. JDBC, Servlet, JSP, సో మీకు డౌట్ రావచ్చు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అనేసి. సో వెబ్ అప్లికేషన్ వచ్చేసి నేను క్లియర్గా చెప్తున్నాను. మనం ఈ అప్లికేషన్ ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అది 24/7 మనం ఏ లొకేషన్స్లో ఉన్నా యూజ్ చేయొచ్చు. సో దాన్ని మనం ఏం చెప్తామంటే
వెబ్ అప్లికేషన్స్ అని చెప్తాము. దీని డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. Application which are executed in internet environment or web environment. Known as web application. సో మీకు ఒక పెయింట్ని యూజ్ చేసుకొని డ్రా చేసి చూపిస్తాను. పెయింట్ దీన్ని మనం వెబ్ బ్రౌజర్ అంటాము, క్లయింట్ అన్నమాట. బ్రౌజర్ దీన్ని వచ్చి వెబ్ అప్లికేషన్. అండ్ ఇది డేటాబేస్. సో యూజర్ అనేటోడు ఇక్కడి నుంచి మనకు ఇన్పుట్ అనేది ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ నుంచి యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇది రెస్పాన్స్. ఇది రెస్పాన్స్ అండ్ ఇక్కడ సర్వ్లెట్
JSP అండ్ ఇక్కడ JDBC దీన్ని డేటాబేస్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ డయాగ్రామ్ని కంప్లీట్ చేసి మీకు చూపిస్తాం. Query and result. డేటాబేస్ని ఒరాకిల్ అనుకున్నాము. నెక్స్ట్ సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రజెంట్లీ ఇది మనకు ఇచ్చిన బ్రౌజర్ అన్నమాట. ఈ బ్రౌజర్లో ఇన్పుట్ ఇస్తున్నాము. యూజర్ అనేది ఇన్పుట్ ఇక్కడ నుంచి ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది, సర్వ్లెట్ అనే పేజ్కి వెళ్తుంది. సర్వ్లెట్ పేజెస్ ఇక్కడ యూజ్ చేసుకుంటాము సర్వ్లెట్ అనే ప్రోగ్రామ్ని. సో ఈ ప్రోగ్రామ్ వచ్చి దీనికి మనము JDBC కనెక్షన్స్ ఇచ్చుకుంటాము. ఇక్కడ ఈ JDBC కనెక్షన్స్ అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో క్వరీస్ రాస్తాము. సో ఈ క్వరీస్ అనేవి ఆల్రెడీ ఈ డేటాబేస్కి కనెక్టివిటీ ఇస్తాము. కనెక్టివిటీ ఇచ్చినప్పుడు ఈ క్వరీస్ మనం ఎప్పుడైతే క్వరీస్ రాస్తామో ఆ క్వరీకి తగ్గట్టు డేటాబేస్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఉన్న డేటా మొత్తం మనకు రిజల్ట్ రూపంలో బయటికి వస్తుంది. JDBC కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఈ JDBC కనెక్షన్ రెస్పాన్స్ అనేది JSP ద్వారా మనకు రెస్పాన్స్ అనేది మన క్లయింట్ అంటే బ్రౌజర్కి కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనం దీంట్లో టర్మ్స్ గురించి కూడా చెప్తాను. సర్వ్లెట్ అనేది ఒక ప్రోగ్రాము. సో సర్వ్లెట్ దీంట్లో మనం ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకుని చేస్తాము. దీంట్లో మనం JDBC కనెక్షన్స్ అనేవి ఇస్తాము. అండ్ JSP అనేది దాన్ని ఏమంటారు జావా సర్వర్ పేజెస్. సో ఈ రెస్పాన్స్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో టోటల్గా వెబ్ అప్లికేషన్ బిల్డింగ్ అనేది ఈ ప్రాసెస్లో జరుగుతుంది అన్నమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ JDBC జావా database connectivity. Java database connectivity and servlet server program and JSP Java server pages. ఇది గుర్తుపెట్టుకోవాలి బేసిక్గా. నెక్స్ట్ మనం లాంగ్వేజ్ అంటే ఏంటి అండ్ టెక్నాలజీ అంటే ఏంటి దాని గురించి తెలుసుకున్నాము. సో బేసిక్గా లాంగ్వేజ్ కాంపోనెంట్ అనమాట. లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనము కన్స్ట్రక్ట్ చేస్తాము ప్రోగ్రామ్ని.
Then definition: language provides the fundamental programming components which are used in constructing program. Example: language core Java. అండ్ లాంగ్వేజ్ అయిపోయింది. సో మనం టెక్నాలజీ అంటే ఏంది మనం చూద్దాం. టెక్నాలజీ సో టెక్నాలజీ వచ్చేసి మనం అప్లై చేసే నాలెడ్జ్ అనమాట. మనకు ఇప్పుడు సర్వర్ ఎన్విరాన్మెంట్ అండ్ డేటాబేస్ ఇవన్నీ వీటి మీద మన టెక్నాలజీ అనేది అప్లై చేస్తాము. అది టెక్నాలజీ. ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ the knowledge to real time world for construction. సో ఇది టెక్నాలజీ మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే అడ్వాన్స్ జావా. దీన్ని టెక్నాలజీ అంటాము. మన నాలెడ్జ్ అనేది వాటి మీద అప్లై చేస్తున్నాము దీంట్లో. సో జేడీబీసీ, జేఎస్పి అండ్ డేటాబేస్ ఈ ఫీచర్స్ అన్నీ యూజ్ చేసుకొని టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తున్నాము. అండ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏందో కూడా చెప్తాను. ఫ్రేమ్వర్క్ అంటే ఆల్రెడీ డెవలప్ చేసింది మనము దాన్ని యూజ్ చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్ జావాలో స్ప్రింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, బ్యాక్ ఎండ్లో స్ప్రింగ్ అండ్ ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్ అనేది ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ పైథాన్లో డిజాంగో ఇలా. సో ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటే మనం దాంట్లో ఉన్న లైబ్రరీస్ కానీ మనం యూజ్ చేసుకుంటున్నాము. సో ఫ్రేమ్వర్క్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పని అనేది ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు సర్వ్లెట్ యూజ్ చేసుకొని ఒక 10 అప్లికేషన్స్ అనేవి ఒక ప్రోగ్రామ్కి ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే 10 పేజెస్ కావాల్సి వస్తుంది సర్వ్లెట్ యూజ్ చేసుకొని. అదే మనం స్ప్రింగ్ యూజ్ చేసుకుంటే ఒక 2-3 పేజెస్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. అంటే మనకు బర్డెన్ అనేది తగ్గిస్తుంది. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే తొందరగా మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాము అండ్ సెక్యూరిటీస్ కానీ అది ఫీల్ అవుతుంది, సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో ఈ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని మనం బేసిక్గా అయితే మనం ఫ్రేమ్వర్క్ అని నేర్చుకోవాలి కంపల్సరీ. వితౌట్ ఫ్రేమ్వర్క్ మనం ఏం చేయలేము ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ దీని డెఫినేషన్ వచ్చి స్ట్రక్చర్ విచ్ ఈజ్ రెడీ కన్స్ట్రక్టెడ్ అండ్ అవైలబుల్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్. Example Spring and Django, Flask, Spring MVC,
ఎక్సెట్రా ఫ్రేమ్వర్క్స్ ఇవి. అండ్ టర్మ్స్ మనకు ప్రోగ్రామ్ అంటే ఏంటి, హూ ఈజ్ ప్రోగ్రామర్ అండ్ వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తున్నాము అంటే దాన్ని ప్రోగ్రామ్ అంటాము. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఏ ఇంటర్వ్యూలో అయినా దీని గురించి చెప్పొచ్చు, ప్రోగ్రామ్ ఈజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని. అండ్ ప్రోగ్రామింగ్ వచ్చి మనం ఆ ప్రోగ్రామ్ని మన అనాలిసిస్ అండ్ డిజైన్ కోడ్ ఫామ్గా మనం కన్వర్ట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్స్ ప్రోగ్రామ్ ఉంది, మనం ఏం చేస్తామంటే లూప్స్ యూజ్ చేసుకొని దాన్ని ఒక కోడ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం. మన అనాలిసిస్ ప్రకారం అది ఏ విధంగా రావాలని చేస్తాం. అలా ప్రోగ్రామింగ్ అన్నమాట. ప్రాసెస్ ఆఫ్ converting analysis and design to code form. And the programmer ఏమంటారు, ప్రోగ్రామర్ అంటే ప్రోగ్రామ్ రాసిన అతన్ని ప్రోగ్రామర్ అని చెప్తాం మనం. The person who writes programs, he is the programmer. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, మనం ప్రోగ్రామర్ అని చెప్తాం మనం. సో ఈ రోజుకైతే ఇది చాలు. నెక్స్ట్ వీడియోలో మీకు కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ గురించి చెప్తాను నీకు. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.